హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు జూహిత్ వ్లాగ్స్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. ఎస్, ఈరోజు ఫ్రైడే అండ్ ఫ్రైడే మీ అందరూ కలిసి ఒక నేమ్ సెలెక్ట్ చేశారనమాట ఈ కొత్త సిరీస్కి. ఇట్స్ కాల్డ్ ఫ్లాలెస్ ఫ్రైడేస్. నాకు అసలు ఫ్లాలెస్ ఫ్రైడే అనే నేమ్ అయితే చాలా నచ్చింది. మెయిన్ రీజన్ ఏంటంటే ఈ ఫ్రైడే సిరీస్ అనేటివి మెయిన్లీ నేను హాల్ వీడియోస్ కానీ, ఫుట్వేర్ కలెక్షన్, లేదంటే డైట్ రిలేటెడ్ వీడియోస్, ఎలా వెయిట్ మెయింటైన్ చేసుకోవాలి, వాట్ ఐ ఈట్ ఇన్ ఎ డే, ఇలాంటివన్నీ కొత్త కొత్త ప్లాన్ చేద్దాం అనుకుంటున్నా ఓన్లీ ఆన్ ఫ్రైడేస్. సో రిమైనింగ్ డేస్ అంతా మనకు వ్లాగ్స్ అయితే ఉంటాయి అండ్ మండే ఈజ్ డెడికేటెడ్ టు షార్ట్ వీడియోస్, ఏదైనా ఫన్ స్టఫ్ అలా పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఫ్లాలెస్ అని ఎందుకు పెట్టానంటే ఎవ్రీబడి ఈజ్ ఫ్లాలెస్. ఎవరు ఏ అవుట్ఫిట్ వేసుకున్నా, ఎవరు ఏ మేకప్ వేసుకున్నా, ఏ స్కిన్ కేర్ ఫాలో అయినా, ఏ డైట్ మెయింటైన్ చేసినా ఎవ్రీబడి ఈజ్ ఫ్లాలెస్. కాబట్టి ఐ జస్ట్ వాంట్ టు కాల్ దిస్ యాజ్ ఎ ఫ్లాలెస్ ఫ్రైడే సిరీస్ అనమాట, బికాజ్ యూ గైజ్ ఆర్ ఫ్లాలెస్ కాబట్టి. అండ్ వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే, మీరు ఈ వీడియో ఎందుకు ఓపెన్ చేసి చూసారో నాకు తెలుసు. అందరూ ఎథ్నిక్ వేర్ కోసం చాలా వెయిట్ చేస్తున్నారు కదా. యాక్చువల్లీ నేను షూట్ చేయడానికి రెడీగా ఉన్నా, కానీ నా బట్టలు కొన్ని రాలేదనమాట, అమెజాన్లో ఆర్డర్ చేసిండేవి. ఫైనలీ మొత్తం అవుట్ఫిట్స్ అన్నీ వచ్చేసాయి. సో గ్రాబ్ యువర్ సెల్ఫ్ ఏ కప్ ఆఫ్ కాఫీ, కూల్ డ్రింక్, ఏదైనా. ఇక్కడ మ్యాక్సిమం నాకు నచ్చినట్టువే ఉన్నాయన్నమాట, ఎందుకంటే మన సెలెక్షన్ కదా. సో మనకు నచ్చినవే తీసుకుంటాం కాబట్టి ర్యాండమ్ ఆర్డర్లో వెళ్ళిపోతా. ఫస్ట్ నా చేతికి ఏది దొరికితే అది తీసేసుకొని చూపిస్తూ ఉంటా. ఆర్ యూ గైస్ రెడీ? ఐ నో యూ గైస్ ఆర్ రెడీ. సో ఫస్ట్ అయితే నాకు ఈ అవుట్ఫిట్ వచ్చిందనమాట. అన్నీ పక్కనలోనే ఉన్నాయి నాకు మొత్తం అన్నీ. సో ఇది కుషల్ కే అని చెప్పేసి ఒక బ్రాండ్. సో ఈ టాప్ చాలా 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 బాగుంది అండ్ ఈ కలర్ కూడా నా దగ్గర చాలా రేర్గా ఉంది కాబట్టి నేను తీసుకున్నాను అనమాట. ఇట్ హ్యాస్ ఎ బ్యూటిఫుల్ నెక్ డీటెయిలింగ్ విత్ గోల్డ్ రిఫ్లెక్స్ ఇలా వచ్చాయి. మీకు బ్యాక్ ఎండ్లో ఒకటి రన్ అవుతుంటుంది కదా వీడియో, డ్రెస్ ఎలా కనిపిస్తుంది అనేది మీకు పిక్చర్ కానీ లేదంటే ఒక వీడియో ఫామ్లో కానీ రన్ అవుతూ ఉంటుంది, మీరు డెఫినెట్లీ చూసుకోవచ్చు అనమాట. సో ఇది మొత్తం ప్లెయిన్ టాప్, కానీ మనకు నెక్కి అండ్ హ్యాండ్కి ఇక్కడ చిన్న డీటెయిలింగ్ ఇవ్వడంతో బాగా ఎలివేట్ అయింది. అండ్ ఇది మొత్తం ఒక కుర్తీ సెట్ అనమాట. ఫస్ట్ టాప్ మనకు, దెన్ దుపట్టా ఇక్కడ ఉంది మనకు. ఇది దుపట్టా, మంచి ప్రింట్ వచ్చింది. ఇట్ హ్యాస్ గాట్ సమ్ బ్యూటిఫుల్ ప్రింట్ ఆన్ ఇట్, ఫ్లవర్ డీటెయిలింగ్తో. అసలు ఎంత మంచి క్వాలిటీ అంటే నాకు తెలిసి ఇది అరౌండ్ 1500 అలా ఉంటుంది. ఇక్కడ ఉన్నవి మ్యాక్సిమం అన్ని 1500 లోపల ఉన్నవే అనమాట. సో దిస్ ఇస్ ద దుపట్టా. హైట్ ఉన్న వాళ్ళకి లెంత్ సరిపోతుందా సరిపోదా అనే డౌట్ వద్దండి. నేను కూడా 5'6" అనమాట నా హైట్. సో నాకు పర్ఫెక్ట్గా సెట్ అయింది. మీరు వీడియోలో చూసింటారు కదా ఆల్రెడీ. సో ఇది, అండ్ ఇందులోకి కింద పలాజో సెట్ కూడా ఇచ్చారనమాట. నా సైజ్ చాలా మెంబర్స్ అడుగుతారు, ఐ మీన్ ది సైజ్ మీడియం. ఇదనమాట పలాజో ప్యాంట్ ఇందులోకి. సో ఇదంతా ఒక సెట్, నాకు చాలా బాగా నచ్చింది అండ్ దిస్ ఇస్ సక్సెస్. చాలా ఎలిగెంట్గా కనిపిస్తుంది. మీరు ఎక్కడైనా చిన్న పార్టీస్కి కానీ లేదంటే మీ ఫ్రెండ్స్తో బయటికి వెళ్ళడానికి కానీ, కాలేజ్ వాళ్ళు ఎస్పెషలీ కాలేజ్ వాళ్ళకి కూడా చాలా బాగా కనిపిస్తుంది. నెక్స్ట్ ఇక్కడ మన దగ్గర ఒక మంచి బ్లూ కలర్ కుర్తీ ఒకటి ఉందన్నమాట, కుర్తీ సెట్. కానీ దీనికి దుపట్టా అయితే లేదు, పలాజో వస్తుంది అండ్ పైన టాప్ వస్తుంది. నేను మ్యాక్సిమం కొంచెం ప్లెయిన్ ఉన్నవి అండ్ ఏదైనా చిన్న ఫంక్షన్ కానీ ఎక్కడికైనా సెట్ అయ్యే టాప్సే ప్రిఫర్ చేస్తాను అనమాట. అదే ఇక్కడ కూడా. అండ్ నాకు తెలిసి అన్ని 3/4 హ్యాండ్సే ఉంటాయి, బికాజ్ ఐ లైక్ ఇట్ దట్ వే, కొంచెం డీసెంట్గా ఉంటుందని చెప్పేసి. అండ్ నా సెలెక్షన్ మీకు అందరికీ చాలా ఇష్టం అని నాకు తెలుసు, అందుకే చూపిస్తున్నాను. చాలా మెంబర్స్ అడిగారు కుర్తీ హాల్ చేయండి అని చెప్పేసి. సో ఇదేంటంటే ప్లెయిన్ టాప్ అయినప్పటికీ ఇక్కడ చిన్న చిన్న డీటెయిలింగ్స్, ప్రింటెడ్ డీటెయిలింగ్ రావడంతో ఇది కూడా బాగా హైలైట్ అయింది. అండ్ కమింగ్ ఫర్ ద ప్యాంట్ మొత్తం ప్రింటెడే. అసలు పైన టాప్ ఏమో ప్లెయిన్ ఉండి ఇలా కింద ప్రింటెడ్ పలాజోస్ వస్తే ఎంత బాగుంటుంది కదా. అండ్ మెటీరియల్ కూడా ఎంత కంఫర్టబుల్గా ఉందంటే ఇట్స్ రియలీ గుడ్ అండ్ ద క్వాలిటీ ఈజ్ ఆల్సో గుడ్. ఇది కూడా కౌశల్ కే బ్రాండ్ నుండి తీసుకున్నా. బై ద వే ఇది స్పాన్సర్డ్ కాదండి కౌశల్ కే నుండి, ఏదో ర్యాండమ్ బ్రాండ్స్ అన్ని తీసేసుకున్నాను నేనైతే. సో దిస్ ఇస్ ద సెకండ్ అవుట్ఫిట్ దట్ ఐ గాట్. అండ్ థర్డ్ వన్ వచ్చేసరికి ఐ గాట్ బ్లాక్. ఆబ్వియస్లీ జూహిత్ ఫేవరెట్ కలరే బ్లాక్, ఖచ్చితంగా ఒక బ్లాక్ డ్రెస్ ఉండాల్సిందే కదా. సో ఇది కూడా అంతే, కుర్తీ సెట్ అనమాట వితౌట్ దుపట్టా. ఓకే, సో ఇది బ్లాక్ది. మనకు ఇక్కడ చూస్తే చిన్న చిన్న ప్రింటెడ్ డీటెయిలింగ్. బై ద వే చెప్తున్నాను, మీకు కొంచెం టిష్యూ క్లాత్ అంటారు కదా, టిష్యూ క్లాత్ కంఫర్టబుల్ అనిపిస్తేనే మీరు ఈ డ్రెస్ ప్రిఫర్ చేయండి. బికాస్ కొంచెం ఏమంటారు, కొంచెం పల్సగా ఉంటుంది అనమాట, కొంచెం థిన్ ఉంటుంది. ఐ హోప్ యూ గాట్ ఇట్. సో కానీ చూడడానికి అయితే చాలా క్లాస్గా కనిపిస్తుంది అండ్ దీని ప్రైస్ కూడా చాలా తక్కువ, ఐ థింక్ 600 రూపీస్. సో 600 రూపీస్కి మనకు టాప్ ప్లస్ పెలాజో వచ్చిందంటే గొప్ప సంగతే కదా. బ్లాక్, పింక్ అండ్ గోల్డ్ కాంబినేషన్లో మంచి కుర్తీ అయితే మనకు వచ్చిందనమాట. అండ్ ఇంకొకటి వచ్చేసి ఈ ప్లెయిన్ ప్యాంట్.
సో ఈ ప్యాంట్ కూడా అంత థిక్గా ఉండదు, మెటీరియల్ కొంచెం థిన్గానే ఉంటుంది. ఐ హోప్ యూ సీ దిస్. కానీ వేసుకున్నప్పుడు అయితే బాగా సెట్ అయిపోతుంది, ఎందుకంటే వేరే కలర్స్ లైక్ వైట్ కానీ బేబీ పింక్ కానీ ఇలాంటివి ఏమైనా ట్రాన్స్పరెంట్ ఉంటే మనం వేసుకోవడానికి కొంచెం ఇబ్బంది పడతాం. కానీ బ్లాక్ కొంచెం ట్రాన్స్పరెంట్ ఉన్నా వేసేసుకోవచ్చు, బికాస్ పెద్దగా సీ త్రూ ఏమి ఉండదు కాబట్టి బ్లాక్ కలర్లో, అందుకే బ్లాక్తో అడ్వాంటేజ్. కమింగ్ అప్ నెక్స్ట్, ఇది మ్యాక్స్ ఫ్యాషన్ నుండి తీసుకున్నాను అనమాట. సో దిస్ ఈస్ అ బ్యూటిఫుల్ మస్టర్డ్ కలర్ కుర్తీ అనమాట. ఇది కుర్తీ అలాంగ్ విత్ జాకెట్ కూడా వచ్చింది. దీనికి ప్యాంట్ మళ్ళీ మనం సపరేట్గా కొనుక్కోవాలి, ఎల్లో కలర్ది, అది కూడా ఎక్కడ ఉండాలి. ఐ షో యూ గైజ్ లేటర్. ఫస్ట్ అయితే టాప్ చూసండి. సో దిస్ ఈస్ అ ప్రింటెడ్ కాటన్ టాప్. ఇక్కడ మనకు చిన్న చిన్న డీటెయిలింగ్ వచ్చి కింద మనము బాటమ్ వచ్చేసరికి, బాటమ్ ఆఫ్ ద కుర్తా వచ్చేసరికి ఇక్కడ ఫ్లవర్ డీటెయిలింగ్స్ అన్ని మంచి పింక్ కలర్ అండ్ బ్లూ కలర్తో బాగా ఇచ్చారు. అండ్ ఇది కూడా 3/4 హ్యాండ్సే అండి. నాకు ప్రైస్ ఎగ్జాక్ట్లీ గుర్తులేదు, 1500 అనుకుంటా. ఇక్కడ కూడా మనకు 3/4 స్లీవ్ దగ్గర కూడా మంచి ప్రింటెడ్ డీటెయిలింగ్ అనేది ఇచ్చారు. అండ్ దీనికి హైలైట్ ఓన్లీ ఇలా వేసేసుకుంటే సెట్ అవ్వదండి, దీనికి ఒక జాకెట్ కూడా ఇచ్చారనమాట. సో ఈ జాకెట్ వేసుకొని ఒక రిసెప్షన్ పార్టీకి కానీ లేదంటే బర్త్డే పార్టీస్కి కానీ ఈజీగా వెళ్ళిపోవచ్చు. నాకైతే ఇది ఏమంటారు ఎక్కువ వేసుకుంటాను అనే ఒక స్ట్రాంగ్ ఫీలింగ్ అయితే ఉంది, బికాస్ వెరీ కంఫర్టబుల్, అసలు చాలా కంఫీ ఉంది. యా, ఇది జాకెట్ అనమాట. ఇది కూడా ప్రింటెడ్ వచ్చేసింది టోటల్ ఇలా. అండ్ ముందర మనకు బటన్స్ ఉన్నాయి. ఇది అటాచ్డ్ కాదు కాబట్టి మనం వేసుకుంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. ఇట్స్ జస్ట్ అప్ టు యూ. అయ్యో, ఇక్కడే ప్యాంట్ పెట్టుకొని ఊరంతా ఎదుగుతున్నాను. ఈ ప్యాంట్ నేను సపరేట్గా తీసుకున్నాను, 300కో ఎంతో, సౌందర్య అంట బ్రాండ్. అయితే వీటి లింక్స్ అన్ని నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసి ఉంటాను, మీకు కావాలంటే తీసుకోవచ్చు. తీసుకున్న వాళ్ళందరికీ హ్యాపీ షాపింగ్ నా సైడ్ నుండి. ఇది ప్యాంట్ అండ్ దీని సైజ్ వచ్చేసి మీడియం అండి. డ్రెస్సెస్ సైజెస్ మ్యాక్సిమం అన్ని మీడియమే ఉన్నాయి. అది కాకుండా వేరేది ఏమైనా ఉంటే నేను మీతో ముందే మెన్షన్ చేస్తాను, అంటే కొంచెం పెద్ద సైజ్ తీసుకోవాలా అలాంటివి ఏమైనా ఉంటే నేను మీతో ఖచ్చితంగా చెప్తాను. అండ్ నెక్స్ట్ ఇది మెరూన్ కలర్ది. మా మమ్మీకి యాక్చువల్లీ మెరూన్ కలర్ అంటే చాలా 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 ఇష్టం. యాక్చువల్లీ ఇన్ఫ్యాక్ట్ ఇది కూడా కుర్తీ సెట్టే అనమాట. దిస్ ఈస్ వాట్ ద టాప్ లుక్స్ లైక్. మంచి మెరూన్ అండ్ ఇక్కడ సిల్వర్ డీటెయిలింగ్, గోల్డ్ డీటెయిలింగ్ రావడంతో చాలా ఎలిగెంట్గా కనిపిస్తుంది. యాక్చువల్లీ నేను చూసినప్పుడు నాకు అంత సెట్ అవ్వదేమో అనుకున్నాను ఇది, కానీ వేసుకున్న తర్వాత ఎంత బాగా కనిపిస్తుందంటే. అండ్ ఇది నాకు తెలిసి ఒక 700 లోపలే, అండ్ 700కి మనకు 2 పలాజో అండ్ టాప్ కూడా రావడంతో ఇట్స్ ఎ గ్రేట్ సక్సెస్. అండ్ ఇక్కడ మనకు కొంచెం రిబ్బన్ మోడల్ వచ్చింది హ్యాండ్స్. ఇక్కడ కొంచెం హ్యాండ్స్ దగ్గర టైట్ అనిపిస్తుంది. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఒకవేళ హ్యాండ్స్ కొంతమంది కొంచెం లావు ఉంటాయి కదా, హ్యాండ్స్ లావు ఉన్న వాళ్ళు అయితే కొంచెం ఒక సైజ్ పెద్ద తీసుకోండి, సెట్ అయిపోతుంది. సో దిస్ ఈస్ ద నెక్స్ట్ వన్. అండ్ ఇంకొకటి పింక్ కలర్. మా పిన్నికి పింక్ కలర్ అంటే ఎంత ఇష్టం అంటే షీ లవ్స్ టు టేక్ పింక్ కలర్ డ్రెస్సెస్ అనమాట. సో ఇది ఇంకొకటి. ఇది నేను చూడంగానే కొంచెం ఓల్డ్ స్టైల్ ఏమో, ఓల్డ్ మోడల్ ఏమో అనిపించింది, కానీ వేసుకున్నాక తెలిసింది ఎందుకో నాకు ఈసారి మ్యాక్సిమం అన్నీ నచ్చాయి. నేను ఏమైనా డిఫెక్ట్స్ ఉంటే మీతో మెన్షన్ చేస్తాలేండి. ఇది పర్ఫెక్ట్ ఫిట్టింగ్ అండి. మీరు ఎగ్జాక్ట్గా ఏ సైజ్ తీసుకుంటారో అదే తీసుకోండి. నేను అన్ని ఇప్పటివరకు చెప్పినట్లన్నీ మీడియం సైజ్లోనే తీసేసుకున్నాను. ఒకవేళ మీరు స్మాల్ అయితే స్మాల్, లార్జ్ అయితే ఎక్సెల్ అయితే ఎక్సెల్ అలానే తీసుకోండి. ఒక సైజ్ పెద్దది ఏం తీసుకోవద్దని, ఎందుకంటే పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది కాబట్టి. సో ఇది రేలాన్ క్లాత్ అవ్వడంతో వేసుకున్నప్పుడు సూపర్ కంఫర్టబుల్గా ఉందన్నమాట. ఎందుకో ఈసారి నేను ఎక్కువ గోల్డ్ డీటెయిలింగ్ వచ్చిండేట్టు ఎక్కువ తీసుకున్నట్టున్నాను. దీంట్లో కూడా పింక్ అండ్ గోల్డ్ డీటెయిలింగ్ ఎక్కువ ఉంది. అండ్ కమింగ్ ఫర్ ద పలాజోస్, దీనికి కూడా పలాజోస్ వచ్చాయా మనకి. ఇది జియా బ్రాండ్. దీనికి కూడా సేమ్, ఇది మొత్తం సీక్వెల్ డిజైనింగ్ వచ్చింది అనమాట, సీక్వెల్ డిజైన్ వచ్చింది. సో ఇట్ ఈస్ లుకింగ్ ఎలిగెంట్ టు. నాకు తెలిసి ఇంకా 2 ఉన్నట్టున్నాయి ఇది. సో దీని గురించి చెప్పాలి. దీంట్లో కొన్ని డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయన్నమాట, నేను దాని గురించి మాట్లాడతాను. సో ఫస్ట్లీ ఇది కూడా కుశల్ కే బ్రాండ్ నుండే అనమాట. సో ఇది ఒక పింక్ కాటన్ టాప్. ఇదైతే కాటన్ కాబట్టి మీరు ఇన్ కేస్ తీసుకోవాలనుకుంటే పెద్దదే తీసుకోండి, ఇన్ కేస్ కాదు తీసుకోవాలనుకుంటే ఖచ్చితంగా పెద్దదే తీసుకోండి. అండ్ సెకండ్ థింగ్ ఈజ్ ఇది కొంచెం ట్రాన్స్పరెంట్ ఉంది, ప్రింట్ అంతా చాలా డిఫరెంట్ ఉంది. అండ్ పలాజోస్ కూడా కంఫర్టబుల్గా ఉన్నాయి, కానీ ఓన్లీ ఫాల్ట్ ఏంటంటే సైజ్ ఒక్కటే, అంటే పర్ఫెక్ట్గా సెట్ అయింది, కొంచెం టైట్ ఉన్నట్టు అనిపిస్తోంది, అదొకటే అనమాట. కానీ ప్రింట్ మాత్రం ఎక్సలెంట్ ఉంది. అండ్ పలాజోస్ కూడా చాలా బాగున్నాయి, కంఫర్టబుల్గా ఉన్నాయి యాక్చువల్లీ. అండ్ సమ్మర్ వస్తుంది కాబట్టి ఆబ్వియస్లీ మనకు కాటన్ డ్రెస్సెస్ ఎక్కువ అవసరం పడతాయి అనుకుంటాం, కానీ సమ్మర్లో యాక్చువల్లీ కుర్తీస్ వేసుకొని చూడండి. కుర్తీస్ అండ్ కింద ఏవైనా నార్మల్ ప్యాంట్స్ వేసుకోండి, అంతకంటే కంఫర్టబుల్ ఉండదు. కాకపోతే కొంచెం లూజ్ ఉంటే బాగుంటుంది అని చెప్పేసి ఇది యాక్చువల్లీ మీడియం సైజ్లోనే తీసుకున్నా, కానీ ఎందుకో కొంచెం టైట్ అయింది నాకు. నేను ఒక 2 కేజీలు పెరిగినట్టున్నాను అందుకే అనుకుంటా. సో ఇది నెక్స్ట్ వన్. మీరు ఆల్రెడీ అన్ని వీడియోలో చూస్తూ ఉంటారు కదా, నీట్గా డీటెయిల్గా ఇచ్చాను.
అండ్ ఇంకోటి ఎథ్నిక్ అన్ని మ్యాక్సిమం అవే. మర్చిపోయా, నా టాప్ నేను ఇప్పుడు వేసుకున్న టాప్ ఈ వీడియోకి ఇది వేసుకున్నా బికాజ్ నేను ఇంకొకటి ప్యారలల్గా షూట్ చేసేటప్పుడు ఇది లాస్ట్ వేసుకున్నా కాబట్టి చాలా కంఫర్టబుల్ అండ్ పర్ఫెక్ట్గా ఫిట్టింగ్ అయితే అంతా చాలా బాగుంది. ఈ కలర్ నా దగ్గర ఇప్పటి వరకు అస్సలు లేదనమాట. మా మమ్మీకి కూడా చాలా బాగా నచ్చింది. ప్లెయిన్ టాప్ అండ్ దీనికి సీక్వల్గా మంచి ప్రింటెడ్ దుపట్టా ఇచ్చారు కాబట్టి అండ్ ప్రైస్ కూడా రీజనబుల్లే, అందుకు చాలా నచ్చింది. అండ్ దీనికి పాంపామ్స్ కూడా పాంపామ్ కాదు ఇది, సారీ, ఏవో అటాచ్ చేశారనమాట. నాకు తెలుసు పాంపామ్స్ అన్నారని చెప్పేసి, కానీ నాకు అలా పిలవడం ఇష్టం కాబట్టి పిలిచాను. సో ఇది కూడా నాకు చాలా ఫేవరెట్ అండ్ కలర్ కూడా చాలా బాగా సెట్ అవుతుంది. ఒకవేళ మీకు కలర్స్ నచ్చలేదు అనుకోండి, ఆప్షన్స్ ఉంటే యూ కెన్ చూస్ ఫ్రమ్ ఇట్. అండ్ ఇంకా 2 ఉన్నాయన్నమాట ఇక్కడ. 2 అంటే ఒకటి వెస్ట్రన్, కొంచెం చీటింగ్ చేస్తున్నాను, మొత్తం ఎథ్నిక్ కాదు. ఇది ఒక్కటే వెస్ట్రన్ ఉంది, ఇది ఒక్కటే కొంచెం అడ్జస్ట్ చేసుకోండి, అంటే వెస్ట్రన్ చూసే వాళ్ళకి కూడా కొంచెం హెల్ప్ అవుతుందని చెప్పేసి ఈ గౌన్ తీసుకున్నాను అనమాట. ఫ్రాక్ తీసుకున్నాను, ఫ్రాక్ కాదు గౌన్ కాదు, ఇదే డ్రెస్, సమ్మర్ డ్రెస్ బాగా యూజ్ అవుతుందని చెప్పేసి ఇలా కనిపిస్తుంది ఇది. సో దిస్ ఇస్ వాట్ ద డ్రెస్ లుక్స్ లైక్. యాక్చువల్లీ నేను చెప్పడం కంటే వీడియో వేస్తే మీకు ఇంకా బాగా కనిపిస్తుంది అని చెప్పేసి వీడియో తీసాను నేను. వెనకాల మనకి ఇలాంటి స్టాప్స్ వస్తాయి. సో మనకి బ్యాక్ వేస్ట్ దగ్గర అండ్ హిప్స్ దగ్గరికి కొంచెం గ్యాప్ అయితే ఉంటుంది. సో నేను నాకు ఇట్లా స్ట్రాప్ వేసుకోవడం ఇష్టం లేదు కాబట్టి ఇందులోకి నేను పెయిరప్ చేసుకున్నా. అసలు మనకు ఫ్యాషన్ అంటేనే మనకు కంఫర్టబుల్గా నచ్చినట్టు వేసుకోవడం. ఇందులోకి అయితే నాకు ఇది ఒకటే వేసుకోవడం ఇష్టం లేదు కాబట్టి దీన్ని నేను ఒక మంచి వైట్ టాప్తో అయితే పేర్ చేశాను. ఇది సపరేట్గా తీసుకున్నా, ఇది సపరేట్ అండ్ ఇది సపరేట్, ఎందుకంటే దీంట్లో మనకు వైట్ ప్యాటర్న్ బాగా కనిపిస్తుంది కాబట్టి ఐ థాట్ వైట్ సెట్ అవుతుంది అని చెప్పి, అండ్ పర్ఫెక్ట్లీ సెట్ అయిపోయింది. ఇఫ్ ఇన్ కేస్ మీకు నెక్కి కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది అనుకుంటే నార్మల్ టాపే తీసేసుకోవచ్చు అనమాట. మీకు ఇంకోటి చెప్తున్నాను, ఈ టాప్ ఎవరైనా తీసుకునే వాళ్ళు ఒక 2 సైజులు పెద్దవి తీసుకోండి. మరి బుడ్డి సైజులో వచ్చింది, మా డాలీకి అయితే పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది అనమాట ఇది. సో ఈ సైజులో వచ్చింది. అసలు ఎలా అండి అంటే సాగుతుంది, నేను వేసుకున్నాను, అక్క వేసుకున్నావు కదా ఎట్లా సరిపోయింది అని మాత్రం అనకండి. వేసుకున్నప్పటికీ ఇట్స్ తోడా చోటా యూనో కొంచెం స్ట్రెచ్ అయింది కాబట్టి సరిపోయింది. ఇది అనమాట వెస్ట్రన్ది. అండ్ లాస్ట్ ఇంకో చీటింగ్ అనమాట, ఒకటే కాదు చీటింగ్, ఇది తీసుకున్నాను. బ్యాక్ ప్యాక్ కూడా ఇన్వాల్వ్ చేద్దాం అనిపించింది, ఎందుకంటే దీనికోసం ఒకటి సపరేట్గా చూపిస్తే ఎంత దరిద్రంగా ఉంటుంది, ఇవన్నీ చూపించేసా కదా. సో ఈ బ్యాక్ ప్యాక్ నేను నాకు తెలిసి 500 అట్లా తీసుకున్నా. ఎప్పుడైనా ట్రావెల్ చేసినప్పుడు యూజ్ అవుతుంది చిన్న చిన్నవి పెట్టుకోవడానికి అని చెప్పేసి. గెస్ వాట్, ఒకటి కొంటే ఒకటి ఉచితం అన్నట్టు దీంతో పాటు ఈ చోట వాలెట్ కూడా ఇచ్చారు, డబ్బులు పెట్టుకోవడానికి, కార్డ్స్ పెట్టుకోవడానికి. దీన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా చూడండి. అయ్యో, బ్యాక్ ప్యాక్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఇక్కడ బ్యాగ్ జిప్ ఉంది, అలాగే ఇక్కడ చిన్న కంపార్ట్మెంట్స్ ఉంది మొబైల్ పెట్టుకోవడానికి, అండ్ మెయిన్ స్లాట్ కూడా ఉంది. ఇట్స్ ప్రిటీ స్మాల్ అండ్ ప్రిటీ డీసెంట్ అనమాట, ఈజీ టు క్యారీ. ఐ లవ్ దిస్. ఇంతే మన హాల్ ప్రస్తుతానికైతే. మీకు ఈ అవుట్ఫిట్స్లో ఏది ఎక్కువ నచ్చింది అని నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ నేను చూపించిన వాటిలో మీకు బాగా నచ్చి ఏదైనా షాపింగ్ చేశారో అనుకున్నా కూడా తర్వాత నాకు చెప్పండి. ఐ విల్ ఫీల్ రియలీ హ్యాపీ. అలాగే ఈ ఫ్లాలెస్ ఫ్రైడే సిరీస్ మీకు ఎంతవరకు నచ్చాయి అనేది ప్లీజ్ కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం మర్చిపోకండి. బికాజ్ నైట్ 8:30 ఆ టైంలో కూర్చొని షూట్ చేస్తున్నాను ఈ బ్లాగ్. అండ్ ఐ జస్ట్ వాంట్ దిస్ ఫ్లాలెస్ ఫ్రైడే సిరీస్ టు కంటిన్యూ. అది మీరు ఇచ్చే రెస్పాన్స్ని బట్టే ఉంటుంది కాబట్టి ఐఎమ్ జస్ట్ ఆస్కింగ్. అండ్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నా, ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోయినా ప్లీజ్ టేక్ ఏ మూమెంట్ అండ్ సబ్స్క్రైబ్. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ హిట్ చేస్తే నోటిఫికేషన్స్ అన్నీ వచ్చేస్తాయన్నమాట. అండ్ టుడేస్ పోస్ట్ నోటిఫికేషన్ షౌట్ అవుట్ గోస్ టు ఈచ్ వన్ ఆఫ్ యూ. ప్రతి ఒక్కరికి ఈరోజు సబ్స్క్రైబర్స్ అందరికీ షౌట్ అవుట్ అనమాట నా సైడ్ నుండి. బికాస్ కొత్త సిరీస్ కదా, సో అందరికి ఇచ్చేస్తే బాగుంటుంది అనిపించింది ఈరోజు అయితే. సో ఈచ్ అండ్ ఎవ్రీ వన్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ మీ, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సబ్స్క్రైబింగ్, థ్యాంక్ యూ సో మచ్ అందరికీ వ్యూ చేస్తున్న వాళ్ళందరికీ. అండ్ ఐ విల్ సీ యూ ఇన్ మై నెక్స్ట్ vlog. Stay positive, stay healthy and be kind to everyone. Do follow me on Instagram for more updates. Bye guys.